ఒక సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకే. ఇంతకుముందు సెషన్స్లో పాస్ట్ టెన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలి, అదేవిధంగా ప్రజెంట్ టెన్స్ని ఏ విధంగా చేంజ్ చేయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే దిస్ ద లాస్ట్ టైమ్స్ ఇన్ టెన్సెస్. ఫ్యూచర్ టెన్స్ మనం ఏ విధంగా చేంజ్ చేయాలో ఇక్కడ మనం ఈ సెషన్లో నేర్చుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టాపిక్, ఫ్యూచర్ టెన్స్లో మనకి ఎన్ని టెన్స్లకి ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుంది, ఎన్ని టెన్స్లకి మనకి పాసిబుల్ అవుతుంది. ఓకే, ఇక్కడ రాష్ట్రం ఇక్కడ ఏంటంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి, అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మన ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయడానికి మనకు పాసిబిలిటీస్ అనేవి ఉంటుంటాయి. సో ఎందుకు మరి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి, అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకు పాసిబిలిటీ ఉండదంటే, ఇప్పుడు మీకు ఒకసారి ఈ సెషన్ విన్న తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ అండర్స్టాండ్ ఎందుకు అక్కడ మనకి కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు, అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు అనేది మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూద్దాం. చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏ టెన్స్లో? ఫ్యూచర్ టెన్స్లో మనకి చేంజ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి వెళ్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏంటి? సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 అండ్ దెన్ ఆబ్జెక్ట్. ఓకే, మన ఎగ్జాంపుల్ చూసుకుందాం. సేమ్ ప్రాసెస్లో ఐ షెల్ ఈట్ ఏ మ్యాంగో. యాక్చువల్లీ ఈట్ ఏ మ్యాంగో అనేది మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇంతకుముందు టెన్సెస్లో మనం ఏ విధంగా అయితే మనం చేంజ్ చేసినామో అదే ప్రాసెస్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది, సబ్జెక్ట్ అనేది ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి. ఓకే, సో మనకి ఏమొచ్చింది? ఏ మ్యాంగో షెల్ బి. ఇక్కడ మనకి వర్బ్ అన్నప్పుడు verb 3 అనేది యూజ్ చేస్తాం. ఏ మ్యాంగో షెల్ బి ఈటెన్ బై, ఎందుకంటే ఇక్కడ మనకి ఐ అనేది వి అవుతుంది, అవునా కదా? సో అట్లా మనకు ఆక్సిలరీ వర్బ్ అనేది ఏం చేస్తే ఇంతకుముందు టెన్సెస్ లాగా ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కానీ, సింపుల్ పాస్ట్ టెన్స్ కానీ, సింపుల్ ప్రజెంట్ టెన్స్ కానీ దాని నెక్స్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్ ఏదైతే ఉంటుందో దాన్ని పైకి లాక్కుంటుంది. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఏంటది? మ్యాంగో షెల్ బి ఈటెన్ బై. ఇక్కడ మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఉంది కాబట్టి దాని నెక్స్ట్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి? మనకు విల్ బీ కానీ షెల్ బీ కానీ వస్తాయి. సో అందుకే ఇక్కడ ఏం చేసినాం? మ్యాంగో అనేది ఇక్కడికి వచ్చింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ టెన్స్లో ఏమొస్తే ఆక్సిలరీ షెల్ బి verb 3 రావాలి మనకి, verb 3 బై. ఓకే, వెరీ సింపుల్. ప్రీవియస్ టెన్సెస్ కనుక మీకు అర్థమవుతే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఇట్ వితౌట్ టెలింగ్ మీ. నేను ఇక్కడ చెప్పకపోయినా కూడా మీరు ఆల్రెడీ సెంటెన్స్ని చేంజ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ లైక్ కేక్ వాక్. ఓకే, సో ఇది మనకు ఆ ప్రాసెస్. ఇక్కడ మనకి సెంటెన్స్ యొక్క ఫార్ములా అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో ఇక్కడ ఇష్టం. ప్యాసివ్ వాయిస్లోకి ఏంటి అది? ఆబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V3 ఉంది కదా మనకు, విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V3 అండ్ దెన్ బై ద నెక్స్ట్ మీ. వచ్చింది కదా? అండర్స్టూడ్. సో ఈ ఫార్మాట్లో మనం ఈ సెంటెన్సెస్ మనం చేంజ్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ నీడ్ టేక్ అ స్క్రీన్ షాట్ సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఫ్యూచర్ రిఫరెన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఎట్లా మనకు కంటిన్యూస్ టెన్స్ అనేది మనకి ఇక్కడ ఉండదు. ఎందుకు ఉండదు కంటిన్యూస్ టెన్స్లో మనకు ప్యాసివ్ వాయిస్ అంటే? ఎందుకుంటే మీరు చెప్పండి. చూడండి, ఆల్రెడీ మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు విల్ బి అనేది ఇక్కడ యూజ్ చేసాం. సో కాబట్టి మళ్ళీ మనకు ప్యాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు, ఎందుకంటే విల్ బి అనేది ఆల్రెడీ మనం ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసినప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఇక్కడ యూజ్ చేసాం. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద కంటిన్యూస్ టెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఏమొస్తుంది? ఇక ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏంటి చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 దెన్ ఆబ్జెక్ట్. ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ సెంటెన్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ షెల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. ఇదే కదా మన సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్స్. ఏంటది? ఐ షెల్ హ్యావ్, సబ్జెక్ట్ అన్నాడు, విల్ హ్యావ్ అన్నాడు, షెల్ హ్యావ్ అన్నాడు. ఇగో ఇక్కడ మనకి ఐ షెల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. కరెక్ట్ కదా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. ఫైన్, ఆబ్జెక్ట్ ఎక్కడ రావాలి మనకి? సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏం చేస్తే మనకు పర్ఫెక్ట్ టెన్స్ అనేది దాని కింది టెన్స్లో ఏదైతే ఆక్సిలరీ వర్బ్ వస్తుందో దాన్ని ఇప్పుడు ఏం చేస్తుంది? పైకి లాక్కుంటుంది. అప్పుడు మనకి ఏం వస్తుంది? ఆ మ్యాంగో షెల్ హ్యావ్ బీన్. ఓకే, ఏ మ్యాంగో షెల్ హ్యావ్ బీన్. తర్వాత మనకి ఏం రావాలి? verb 3 అనేది ఉండాలి. ఏ మ్యాంగో షెల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై మీ. ఓకే,
ఏ మ్యాంగో షెల్ హ్యావ్ బీన్ ఈటెన్ బై మీ. ఇక్కడ మనకి విల్ హ్యావ్ అనేది షెల్ హ్యావ్ అనేది బేస్డ్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, ఎప్పుడు మనం షెల్ ఉపయోగిస్తాం, ఎప్పుడు మనం విల్ ఉపయోగిస్తాం అంటే షెల్ అనేది మనం ఓన్లీ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఉపయోగిస్తాం. ఏంటిదా ఫస్ట్ పర్సన్ సింగులర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్? ఎస్, ఐ అండ్ వి. ఓకే, ఐ అండ్ వి వచ్చిన మనకి ఏం ఉపయోగిస్తాం అంటే షెల్ అనేది ఉపయోగిస్తాం. అండ్ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే వచ్చాయో వాటికి మనం విల్ అనేది ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఐ షెల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను కూడా ఐ షెల్ హ్యావ్ అనే రాసిన, బట్ ఇక్కడ మనం విల్ హ్యావ్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఐ విల్ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో. చూడండి ఇక్కడ మన సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కదా, విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్. యూ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్, రైట్. దెన్ నెక్స్ట్ మనకి ఏం ఉండాలి, వర్బ్ 3. వర్బ్ 3 ప్లస్ బై ఉండాలి మనకు, యూ బై. దెన్ నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్ వచ్చేసి యూ మీ. సాటిస్ఫైడ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఏం చేస్తామంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఏం చేస్తాం ప్యాసివ్ వాయిస్లోకి ఏం చేస్తాం, ఇది ఆ ఫార్మాట్లో. ఓకే, వెరీ సింపుల్. ఇది మనకు ఆ ప్రీవియస్ టెన్సెస్ కనుక మీకు అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా యూ డీడ్ బై యువర్ సెల్ఫ్, నీడ్ నాట్ టు వెయిట్ ఫర్ సంబడి టు ఇన్స్టాల్. ఓకే ఫైన్. ఇక నెక్స్ట్ మనకి ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ బీన్. ఓకే, విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 అండ్ దెన్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది మనకు ప్యాసివ్ సెంటెన్స్లోకి, ప్యాసివ్ సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఈ ఫార్మాట్లో చేంజ్ చేయాలి. ఓకే, సేమ్ మనం చేసింది కూడా అదే ప్రాసెస్, రైట్. ఇక నెక్స్ట్ మనకి ఇంకొకటి ఉంది, అదేంటంటే మోడల్ వర్బ్స్లో. మోడల్ వర్బ్స్లో మనం కెన్ ఉపయోగిస్తాం, కుడ్ ఉపయోగిస్తాం, మే అండ్ మైట్ అనేది ఉపయోగిస్తాం. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎట్లా చేంజ్ చేయాలి, ఏ విధంగా చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఐ క్యాన్ ఈట్ ఏ మ్యాంగో, ఇది మనకి ప్రే టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ మనకి ఆక్సిలరీ వర్బ్, మోడల్ వర్బ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి టెన్స్ అనేది అక్యురేట్గా చెప్పాలి. ఓకే, బట్ ఇది ఏ వాయిస్లో ఉందంటే యాక్టివ్ వాయిస్లో ఉంది. మనం చేంజ్ చేసినప్పుడు ఏం చేయాలి, సేమ్ ప్రాసెస్. ఏదైనా చేస్తాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్కి తీసుకురా. ఓకే, దెన్ నెక్స్ట్ ఏం చేస్తాం, సబ్జెక్ట్ అనేది ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది. సబ్జెక్ట్ అనేది ఎక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళి నెక్స్ట్ ఏం చేయాలి, మనకి ఇక్కడ మనకి ఎప్పుడైతే కెన్ కానీ కుడ్ కానీ మే కానీ మైట్ కానీ వచ్చినట్టు ఏం చేస్తామంటే ఇక్కడ మనం కెన్ బి కానీ కుడ్ బి కానీ మే బి కానీ మైట్ బి కానీ షెల్ బి కానీ ఇట్లాంటివి మనం యూజ్ చేస్తాం. సో అప్పుడేమవుతుంది మనకు ఏ మ్యాంగో కెన్ బి, ఇక్కడ మనకి వర్బ్ 3 ఉండాలి, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, వర్బ్ 3 ఉండాలి. మ్యాంగో కెన్ బి ఈటెన్ బై. అండర్స్టూడ్? ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనకి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి కదా. సో ఇంగ్లీష్ కెన్ బి స్పోకెన్ బై మీ. అర్థమైందా, ఇంగ్లీష్ కెన్ బి స్పోకెన్ బై మీ. అప్పుడు ఏం చేస్తాం, మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్ తీసుకొచ్చాం, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకెళ్ళాం. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటున్నాం, ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కడ కావాలి, సబ్జెక్ట్ ప్లేస్ కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, ఇంగ్లీష్ కెన్ అంటున్నాం, కెన్ బి వర్బ్ 3 కాబట్టి స్పోకెన్ బై మీ. ఇక్కడ ఏం చేసినాం, ఐ కెన్ ఈట్ ఏ మ్యాంగో, ఇక్కడ ఏం రాయాలి మనం, ఎ మ్యాంగో కెన్ బి ఈటెన్ బై మీ. సో ఇక్కడ మనకి కుడ్ ఉంది, మే ఉంది, మైట్ ఉంది. అంటే సెంటెన్స్ని బేస్ చేసుకుని నువ్వు ఏ విధంగా చేంజ్ చేస్తావు అది మనం చూసుకొని సెంటెన్స్ అనేది చేంజ్ చేయాలి. ఓకే, హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. ఓకే, if you like the session, given a like, share and subscribe. Okay, thank you and have a nice day.